మీలో ఎవరైనా చదివి సహాయం చేయొచ్చాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరలా నేను చదువుతుంటున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కలుసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరలోక దేవా, మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం రోజు కల్వరి సంఘంలో మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు. ప్రభా, ఈ ఆదివారం సర్వలోకము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటుంది. ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించి ఉన్నారు. ఆరాధనలో దేవరి ఆనంద వాక్యంలో బలలో మీరు చూపించిన కృపకై మీకు లెక్కలేని వందనాలు. దేవరి వాక్యము మరి మేము ధ్యానించబోతూ ఉంటుండగా మీరే మాతో మా అందరితో మాట్లాడమని అడుగుచు మా ప్రార్థన ఆలకించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మనకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, అంతేకాకుండా మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నా తలంపు దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నాకు మీ పట్ల ఉన్న తలంపులు అవి మీరు ఆలోచిస్తున్నట్టుగా అవి తక్కువగాను లేకపోతే చిన్నవిగాను లేవు, కానీ మీ పట్ల నాకున్న తలంపులు అవి బహు గొప్పవిగా ఉంటున్నాయి అని దేవుడు తన వాక్యంలో ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఒకవేళ ఈ 30-40 నిమిషాలు 45 నిమిషాలు మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విన్నట్టయితే ఇలాంటి మనం అనేక విషయాలను మనం గ్రహించవచ్చు. అదే కాకుండా మన జీవితాన్ని మార్చే మాటలుగా వాక్యంగా ఉంటుంది. దేవుడు తప్పకుండా ఆయన వాక్యంలో ఏవైతే సెలవిస్తూ ఉంటున్నాడో ఆ మాటలు చాలా గొప్పవై ఉంటున్నాయి. ఆ మాటలకి చాలా అర్థం ఉంటుంది. అవి నిజమైన మాటలై ఉంటున్నాయి. వీటికి గొప్ప విలువ ఉంటుంది. అయితే దేవుని వాక్యము అది గొప్పదై ఉంటుంది. దేవుని మాట అది సత్యమై ఉంటుంది. ఈ సత్యమైన మాటని ఒకవేళ మనం గ్రహించినట్లయితే మన జీవితాల్లో దేవుడు ఎంతో మార్పుని ఆయన తీసుకురాగలడు. అందుకే తాను దేవుని వాక్యంలో తాను ఏమంటున్నాడంటే, ఇదిగో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని దేవుడు మనకి సెలవిస్తూ ఉంటున్నాడు. తాను అంటున్న మాట ఏంటంటే, ఇదిగో మనుషులుగా మనం ఎన్నెన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం, మనుషులుగా మనం ఎన్నెన్నో తలంపులు ఆలోచిస్తూ ఉంటాం. మన తలంపులు, మన ఆలోచనలు అవి మనల్ని కొంత మట్టుకే తీసుకెళ్ళగలవు. లేకపోతే మనకు చిన్న సమస్య రాగానే, చిన్న ఇబ్బంది రాగానే మనం ఏమనుకుంటామంటే, ఇదిగో దేవా నాకు సమస్య ఉంది నా ముందు, ఇదే నాకు లోకమైపోయింది అని మనం అనుకుంటాం. లేకపోతే ఇందులోంచి నేను బయటికి రాలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మన పట్ల ఆయన గొప్ప తలంపులు, గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు అని ఆయన మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన తన వాక్యం ద్వారా మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైనా కూడా దేవుడికి మన పట్ల ఉన్న ఆలోచనలు, తలంపులు అవి బహు విస్తారంగా ఉంటున్నాయి. దేవుడు మనల్ని ఎంతగానో ముందుకు నడిపించాలనుకుంటున్నాడు. కానీ మనము మన జీవితంలో కృంగిపోయి, మన జీవితంలో మన బాధలు, సమస్యలు, ఆలోచనలు అవిటి ద్వారా మనం కృంగిపోయి మనం వెనుకకు వెళ్ళేవారిగా ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడూ తాను మనకి ఏమని అభయం ఇస్తున్నాడంటే, ఇదిగో మీ ఆలోచనలు, మీ తలంపులు అవి మీరు ఆలోచిస్తున్నారే, ఏవైతే మీ ఆలోచనల్లో ఉన్నాయో ఆ ఆలోచనల కంటే నాకు మీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, తలంపులు అవి బహు విస్తారంగా ఉంటున్నాయి, అవి బహు గొప్పగా ఉంటున్నాయి అని దేవుడు తన వాక్యంలో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. అదే కాకుండా తను ఇంకో మాట అంటున్నాడు ఏంటంటే, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని అంటున్నాడు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని అంటున్నాడు దేవుడు తన వాక్యంలో. మనము ఎన్నో త్రోవలను ఈ లోకంలో ఎంచుకుంటూ ఉంటాం, ఎన్నో మార్గాలను మనం ఈ లోకంలో ఎంచుకుంటూ ఉంటాం. ఆ మార్గాల్లో వెళ్తూ మధ్యలో ఆగిపోతూ ఉంటాం, లేకపోతే మధ్యలోనే మనం కింద పడిపోతూ ఉంటాం, అలసిపోయి. ఆ మార్గంలో మనము పరిగెత్తలేక, నడవలేక మనము మన జీవితం అనే మార్గంలో మనం వెళ్తూ ఆ మార్గంలో మధ్యలో ఆగిపోతూ ఉంటాం. కానీ దేవుడు తన వాక్యం ద్వారా తను ఏమని తెలియజేస్తున్నాడంటే, ఇదిగో మీ త్రోవలు నా త్రోవల వంటివి
వంటివి కావు అని ఆయన అంటున్నాడు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అంటున్నాడు. దేవుడి త్రోవలలో మనం వెళ్ళినప్పుడు తప్పకుండా మనం గమ్యం వరకు చేరే వారిగా ఉంటాం. దేవుడి త్రోవలు మనం ఎంచుకున్నప్పుడు తప్పకుండా గమ్యం వరకు చేరే వారిగా ఉంటాం. ఈరోజు దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలను, కొన్ని పరిస్థితులను, కొంతమంది వ్యక్తుల్ని మనం గమనిద్దాం. ఏ రీతిగా వారి జీవితాల్లో దేవుడు ఏ రీతిగా వారి యొక్క ఆలోచనలలో తన ఆలోచనల నుంచి వారి యొక్క మార్గాలలో తన మార్గాన్ని వారికి చూపించి దేవుడు వారిని ఏ రీతిగా ముందుకు నడిపించాడు, ఏ రీతిగా దేవుని ఆలోచనలు వారు తీసుకొని ఉన్నారు, ఏ రీతిగా వారు దేవుని త్రోవలలో నడిచి ఉన్నారు, ఏ రీతిగా వారి యొక్క గమ్యానికి చేరుకొని ఉన్నారు అని కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి ఈరోజు మనం పరిశీలిద్దాం. అందుకే ఇక్కడ రాయబడినట్టుగా ఏమని రాయబడిందో మరి ఒకసారి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే మీరు ఎవరైనా చదవచ్చండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 9వ వచనము, ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో అని ఆ తేడా చూపిస్తుంటున్నాడు దేవుడు. ఆకాశముకి భూమికి ఎంత తేడా ఉందో, ఎంత ఎత్తుగా ఉందో ఆకాశము భూమి కంటే దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల అంత ఎక్కువగా ఉన్నాయంట. అంత తేడా ఉందంట మన ఆలోచనలకి, దేవుని యొక్క ఆలోచనలకి. మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి అంటే, ఇది మన ఆలోచనలు భూమి మీద ఉన్నట్టున్నాయంట. దేవుని యొక్క ఆలోచనలు అవి ఆకాశం అంత ఎత్తుగా ఉన్నాయంట. అంటే దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు మన పట్ల ఆయన నెరవేర్చుకోవాలని అనుకుంటున్న ఆయన యొక్క ఆలోచనకి అంత తేడా ఉంది. అయితే ఇదిగో దేవా, నిన్ను వెంబడించి నేను నడిచే వ్యక్తిగా ఉంటాను, ఇదిగో దేవా నిన్ను ప్రార్థించి నేను నడిచే వ్యక్తిగా ఉంటాను అని మనం దేవునికి విధేయులుగా ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా తన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయన మన ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడు. దేవుడు ఏదైతే మార్గం ఏర్పాటు చేసి ఉన్నాడో ఆ మార్గంలో మనం వెళ్ళినట్టయితే తప్పకుండా దేవుడు తన ఆలోచనలు ఆయన మన జీవితంలో ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు. చూసారా, దేవుని వాక్యంలో మనకి ఎంత తేడాగా మనకు చూపిస్తుందో. మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయంటే దేవుని వాక్యంలో సెలవిస్తున్నట్టుగా అవి భూమి మీద ఉన్నట్టున్నాయంట. ఎప్పుడు మన ఆలోచనలు మనం ఏం ఆలోచిస్తామంటే, మన ఆలోచనల నుంచి వచ్చే ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయంటే, ఇది ఒక కోపంతోనో, ఒక ఈర్ష్యతోనో, లేకపోతే ఏదో డబ్బుకి ఆశించో, లేకపోతే ఇంకేదో స్వార్థపూర్వకంగా వచ్చే ఆలోచనలు మన ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుడు తన ఆలోచనలు ఆయన మాట సెలవిస్తున్నాడంటే, ఇదిగో ఇలాంటి తలంపులు కాదు నేను కోరుకునేది, ఇదిగో మీ తలంపులు ఏ రీతిగా ఉన్నాయంటే, ఇదిగో భూమి మీద ఏ రీతిగా మనుషులు ఆలోచిస్తున్నారో అలాంటి తలంపులే మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇదిగో నేను మీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, తలంపులు అవి బహు విస్తారంగా ఉన్నాయి. దాని యొక్క గొప్పతనము ఏ రీతిగా ఉన్నాయంటే, ఆలోచనల యొక్క గొప్పతనము ఇదిగో భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో, భూమి పైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా దేవుడు మన పట్ల ఆయన ఆలోచనలు కలిగి ఉన్నాడంట. మనము మన జీవితంలో ఏవో ఆశించడానికి, ఏవో చేయడానికి మనం పరిగెడుతూ ఉంటాం. కానీ అవి దేవుని మార్గంలో ఉన్నాయా, దేవుని ఆలోచన ప్రకారం ఉన్నాయా లేదా అనేది మనం గమనించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ మనము ప్రార్థన ద్వారా తెలుసుకొని, ఇదిగో దేవాన్ని చిత్తము నా పట్ల ఇదే అవుతుంది, అయితే నేను ఇందులో వెళ్తాను అని మనం ప్రార్థించి వెళ్ళినట్టయితే దేవుడు తప్పకుండా ఆయన మన ఆలోచనలు, ఆయన తప్పకుండా తన ఆలోచనలు మనకిచ్చి ఆయన మనల్ని ముందుకు నడిపించే వ్యక్తిగా ఉంటాడు. ఎప్పుడైనా ఈ లోకంలో మనం చూసినట్టయితే, లేదు మన జీవితాల్లో చూసినట్టయితే మనం ఏం చేస్తామంటే, ఇదిగో దేవా నువ్వు నా ఆలోచనలోకి రా, నా ఆలోచనని నువ్వు నెరవేర్చు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరి దేవా ఇదిగో నువ్వు నా మార్గంలో నేను వెళ్తున్నాను, ఆల్రెడీ వెళ్ళాను, సగం వరకు వెళ్ళాను, ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నా మార్గాన్ని నువ్వు సరళం చేయి అని అడుగుతూ ఉంటాం. కానీ ఆ రీతిగా కాదు. కానీ ఇదిగో దేవా నేను నీ ఆలోచనలోకి నేను వచ్చే వ్యక్తిగా ఉంటాను, ఇదిగో దేవా నేను నీ మార్గంలోనికి నేను వచ్చే వ్యక్తిగా ఉంటాను అని మనం అడిగేవారిగా ఉండాలి. ఒకవేళ మనం బైబిల్లోంచి చూసినట్టయితే దేవుని వాక్యంలో మనకి బహుపరిచయమైన ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. అబ్రహాము అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. అబ్రహాం గురించి అందరికీ తెలుసు, మనందరికీ. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏమని చేశాడంటే, అబ్రహాముకి ఇదిగో అబ్రహామా నేను బహుగా ఆశీర్వదించబోతూ ఉంటున్నాను, నీ సంతానం ఎంత గొప్పగా అవుతుందంటే ఇస్కరేణుగలవంత సంతానము నీకు నేను ఇవ్వబోతున్నాను అని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అబ్రహాంకి వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాంకి ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు ఉండే, ఎన్నో మార్గాలలో కూడా అబ్రహాము వెళ్తూ ఉంటున్నాడు. అయితే అబ్రహాంని దేవుడు తప్పకుండా తన మార్గంలో తాను
తెలియజేసి తన ఆలోచనని అబ్రహాంకి ఇచ్చి అబ్రహాంని నడిపించి ఉన్నాడు. తనకి ఏకైక కుమారుడు ఇస్సాకుని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇచ్చిన తర్వాత అబ్రహాంతో దేవుడు అన్నాడు, ఇదిగో అబ్రహామానికి ఇచ్చిన ఏకైక కుమారుడిని నువ్వేం చేయాలి అంటే, ఇదిగో నువ్వు నాకు బలిగా అర్పించాలి అని అబ్రహాంతో దేవుడు అన్నప్పుడు అబ్రహాం ఆలోచించవచ్చు, ఇదిగో దేవా నేను ఎన్నో సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత నాకు ఒక కుమారుడు కలిగాడు, ఆ కుమారుడిని కూడా నన్ను బలి ఇవ్వమంటున్నావు, ఇదేంటి దేవా నీ ఆలోచన ఏంటి ఈ విధంగా ఉంది అని అబ్రహాము దేవుడిని ఆ రీతిగా ఆలోచించి ఉండొచ్చు. కానీ మనం ఒకవేళ అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలించినట్టయితే అబ్రహాము దేవుని ఆలోచనలో తాను ఉండి దేవుని ఆలోచనలలోనే నడిచి ఉన్నాడు. అదే కాకుండా అబ్రహాము దేవుని మార్గంలోనే వెళ్ళి ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, ఇదిగో నీ యొక్క కుమారుడు నువ్వు బలి ఇవ్వడానికి నువ్వు బయలుదేరు, వెళ్ళి బలి ఇవ్వు అని ఆయన చెప్పి ఉన్నాడు. ఒకవేళ మనం ఆలోచించినట్టయితే అబ్రహాం బలి ఇవ్వకుండా ఆయన వేరే మార్గంలో వెళ్ళినట్టయితే ఆయన యొక్క జీవితాన్ని ఈరోజు మనం సాక్ష్యంగా మనం చదవలేకపోయి ఉండొచ్చు. కానీ అబ్రహాం ఎంచుకుంది ఏంటంటే, అది కష్టమైనా కూడా తన ఏకైక కుమారుడిని బలి ఇవ్వడం అది కష్టమైనా కూడా దేవుని మార్గాన్ని ఆయన ఎంచుకొని ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. అబ్రహాం ఆలోచన, ఒకవేళ తాను దేవా నీ మార్గంలో వెళ్ళను, నీ ఆలోచన ప్రకారం వెళ్ళను అంటే అబ్రహాం ఆలోచన ఏ రీతిగా ఉండేదంటే తను భూమి మీద ఆలోచించినట్టుగా ఆలోచించేవాడు. కానీ ఆయన దేవుడు ఆకాశం మీద ఉండి ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఆయన సింహాసనం మీద ఉండి తాను ఒక ఆలోచన సెలవిచ్చాడు అబ్రహాంకి. అది ఏమన్నాడంటే, ఇదిగో నీ ఏకైక కుమారుడిని నువ్వు బలి ఇవ్వడానికి నువ్వు వెనుకకు వెళ్ళొద్దు, ఇది నేను చెప్తుంటున్నాను, ఇది నా మాట ఏంటుంది అని దేవుడు చెప్పినప్పుడు ఆ మార్గంలో అబ్రహాము వెళ్ళాడు. కాబట్టి ఆయన గురించి ఈరోజు మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ అబ్రహాము దేవా నేను నా కుమారుడిని బలి ఇయ్యను అని వేరే మార్గంలో వెళ్ళినట్టయితే ఆ మార్గము చాలా అది కఠినంగా ఆయన సగంలోనే ముగించేవాడు కదా. అబ్రహాం గురించి ఒకవేళ ఆలోచనైతే ఆదికాండము 22వ అధ్యాయం 11వ వచనం మనము ఒకసారి చదువుదామండి. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనము ఒకవేళ మనం చదివినట్టయితే అబ్రహాంతో దేవుడు చెప్పిన ఆ మాటలు మనకి మరలా జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాయి. ఆదికాండము 22వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుతీయ లేదు కనుక నీవు దేవునికి భయపడు వాడువని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవుడు అబ్రహాంతో అంటున్న మాట ఏంటంటే, ఇది అబ్రహామా నేను నీకు మాట సెలవిచ్చాను, ఆ మాట నీకు నచ్చొచ్చు, నీకు నచ్చలేకపోవచ్చు, నీకు ఉన్న ఏకైక కుమారుడిని బలి ఇవ్వని అడుగుతుంటున్నాను, ఆ మాట నీకు ఇష్టంగా లేకపోవచ్చు, కానీ ఇదిగో దేవుడు మనకి ఈ మాట సెలవిస్తున్నాడు కాబట్టి ఇదిగో నువ్వు చేసినట్టయితే తప్పకుండా నేను నిన్ను అంతే ఏ వాగ్దానం అయితే ఇచ్చానో ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చగలుగుతాను అని దేవుడు అబ్రహాంతో ఆయన సెలవిస్తుంటున్నాడు. అబ్రహాం గురించి ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే ఆయన దేవునికి భయపడిన వ్యక్తిగా ఆయన ఉంటుంటున్నాడు. ఈరోజు మనం ఈ లోకంలో మనం జీవిస్తుంటున్నాం. మన ముందు అనేక పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి. మన యొక్క పిల్లల్ని మనము దేవుని బిడ్డలుగా వారిని నడిపిస్తుంటున్నామా, లేకపోతే వారికి వివాహాలు వచ్చినప్పుడు వారిని అన్యులకు ఇచ్చి మనము వివాహం చేస్తుంటున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మన పిల్లల్ని దాని ఏమంటున్నా అంటే ఇదిగో మీరు క్రైస్తవులకే ఇచ్చి వివాహం చేయాలి అని కోరుకుంటున్నాడు. ఇదిగో మనము ఏ రీతిగా ఆలోచిస్తున్నామో ఒకసారి ఆలోచిద్దాం. అబ్రహాంకి చూడండి ఎలాంటి పరీక్ష వచ్చిందో. అబ్రహాంకి దేవుడు ఏకైక కుమారుడిని ఇచ్చాడు. ఆ ఏకైక కుమారుడిని అబ్రహాము నీ దేవుడు ఏమని కోరుకున్నాడు అంటే అతన్ని బలి ఇవ్వమని కోరుకుంటున్నాడు. బలి ఇవ్వడం అంటే తన సొంత చేతులతో ఆయన చంపేయమని అక్కడ అడుగుతుంటున్నాడు. ఆయన పుట్టింది 100 సంవత్సరాలకి పుట్టి ఉన్నాడు ఆ కుమారుడు. ఆ పుట్టిన కుమారుడిని తన సొంత చేతులతో బలి ఇవ్వమన్నప్పుడు తనలో ఉన్న బాధ వేదన ఒకసారి ఆలోచించండి, అది ఏ రీతిగా ఉంటుందో. అంత బాధ వేదన ఉన్నా కూడా తాను దేవుని మాట ఆయన కాదనలేదు. దేవుని మాట కాదనలేదు. ఎందుకు అంటే దేవా నీ ఆలోచనే నా ఆలోచన, నీ మార్గమే నా మార్గము అని తాను ఎంచుకొని ఉన్నాడు. నీ ఆలోచన నా ఆలోచన కాబట్టి నేను తప్పకుండా నువ్వు చెప్పింది నేను చేస్తాను
నీ మార్గమే నా మార్గం కాబట్టి నువ్వు ఈ మార్గంలో వెళ్ళమంటున్నావు, ఆ మార్గం కఠినమైన కూడా నేను వెళ్ళే వ్యక్తిగా ఉంటాను అని అబ్రహాం ఎంచుకొని తాను ఆ మార్గంలో వెళ్ళినప్పుడు అబ్రహాంకి దేవుడు ఇదిగో నీ కుమారుడు బలి ఇయ్యడానికి వెనుకకు తీయలేదు కాబట్టి నేను తప్పకుండా ఇదిగో నీ కుమారుడిని రక్షిస్తూ ఉంటున్నాను. ఇదిగో అక్కడ గొర్రెపిల్ల ఉంది, దాన్ని బలియమని అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. చూసారా, మన ఆలోచనలు మన తలంపులు ఎన్నో ఉండొచ్చు, మన తలంపులు మన ఆలోచనలు అవి ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుడు తాను ఏమంటున్నాడంటే ఇదిగో మీరు నా ఆలోచనలలో నా తలంపులలో నా మార్గంలో మీరు నడిచినట్టయితే మీరు మధ్యలో ఎక్కడ ఆగిపోకుండా ఉంటారు అని దేవుడు మనకి ఆయన తన వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంటున్నాడు. అబ్రహాం లాగానే మనం కూడా ఆలోచించవచ్చు. అబ్రహాం లాగా మనం ఆలోచించి మన జీవితంలో నిర్ణయాలు తీసుకునే వారిని ఉంటాం. అది కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ కష్ట మార్గంలో అబ్రహాంకి దేవుడు ఏం చూపిస్తున్నాడంటే ఇది ఆ సమస్యకి తన ఉన్న సమస్యకి అక్కడ సమాధానం చూపిస్తుంటున్నాడు. అందుకే అబ్రహాంతో దేవుడు తాను ఏమంటున్నాడంటే ఇదిగో 13వ వర్షంలో అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా 13వ వర్షం చూసినట్టయితే ఆదికాండము 22:13 వర్షంలో అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలు కొమ్ములతో కలిగి ఒక పొట్టేలు వెనుక కట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. దేవుడు మనల్ని కొన్నిసార్లు ఇదిగో మన జీవితాలని తాను దేవుడు మనకి ఇవ్వనొచ్చు. ఆ జీవితాలు ఇగో ఈ దహన బలి అర్పించినంత కఠినంగా కూడా ఉండొచ్చు. అది దేవుడు అలాంటి ఏం కోరుకోవట్లేదు, అంత అలాంటి ఏం కోరుకోవట్లేదు, కానీ ఆయన మన జీవితాలని ఆయన చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయనకు మాదిరిగా జీవించమంటున్నాడు. కేవలం దేవుడు కోరుకునేది అంతే. ఇక్కడ మనకి చాలామంది యవనస్తులు కూర్చొని ఉన్నారు. ఆ యవనస్తులు ఒకవేళ వారి జీవితంలో ఇదిగో దేవా నీ ఆలోచనలు నీ తలంపులు నాకు తెలియజేయి, నేను నీ ఆలోచన ప్రకారం నేను నడుస్తాను, నీ మార్గం ఏదైతే నాకు తెలియజేయి, నీ మార్గంలో నేను నడుస్తాను అని ఆలోచన అయితే తప్పకుండా దేవుని కోసం మనం గొప్ప కార్యాలు చేసేవారిగా మనం ఉంటాం. నేను ఇదే సంఘంలో పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే పెద్దవాడినయ్యాను, చదువుకొని మరలా ఇక్కడ వచ్చి ఉద్యోగం చేస్తూ ఇక్కడ వాడబడుతూ ఉంటున్నాను. ఒకవేళ దేవా నేను నా జీవితాన్ని నేను ఆలోచించినట్టయితే నువ్వు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆ తరుణాన్ని బట్టి నువ్వు నన్ను నడిపించిన నా జీవితం బట్టి నీకు లెక్కలేని వందనాలు దేవా అని చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే నేను ఎన్నో మార్లు జీవితం అంటే ఇంతేనా అని ఆలోచన వ్యక్తిని. నా ఆలోచన కూడా ఇదిగో భూమి మీద ఉన్నట్టుగానే ఉండే, కానీ దేవుడు తాను ఏమని తెలియజేస్తున్నాడంటే ఇదిగో వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఇదిగో నా ఆలోచనలు ఆకాశం అంత ఎత్తైనగా ఉన్నాయి. ఆ భూమి మీద మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు చిన్నగా, కానీ దేవుడు మనల్ని ఆయన గొప్పగా నడిపించాలనుకుంటున్నాడు, ఆయన గొప్పగా మనల్ని బలపరచాలనుకుంటున్నాడు, గొప్పగా ఆయన ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు తన వాక్యంలో తాను ఏమంటున్నాడంటే ఇదిగో మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు, మీ మార్గంలో నా మార్గంలో వంటివి అవి కానే కావు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అందుకే దేవుని మార్గంలో నడవడానికి మనం ఇష్టపడాలి, దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి మనము వేచి ఉండాలి, దేవుని మార్గంలో నడవడానికి మనం ఇష్టపడాలి, దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి మనము ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉండాలి, ప్రార్థనలో వేచి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం అబ్రహాం జీవితాన్ని చూసి ఉన్నాం. అబ్రహాంకి తాను ఏకైక కుమారుడిని దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే ఆ ఏకైక కుమారుడిని బలి ఇవ్వడానికి అడిగినప్పుడు దేవుడు తాను వెనుకకు వెళ్ళలేదు, కానీ దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటున్నాడు అబ్రహాము. దేవునికి భయపడే వ్యక్తులు ఎవరైతే దేవుని భయపడే వ్యక్తులుగా ఉంటారో దేవుడు తప్పకుండా వారిని గొప్పగా ముందుకు నడిపిస్తాడు. తన ఆలోచనలు దేవుడు వారికి తెలియజేస్తాడు, అదే తన మార్గంలో దేవుడు తెలియజేస్తాడు. ఇది అబ్రహాం అనే సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతుంటున్నాను, ఇది నా ఆలోచన, ఇది నువ్వు ప్రార్థన మీద చేస్తే చెయ్యి, ఇదో కొంతమంది అయినాను రక్షించగలుగుతాం అని అబ్రహాంతో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయకంటే ముందు ఆయన తెలియజేస్తూ ఉంటాడు అబ్రహాంకి. ఇదిగో అబ్రహామా, నువ్వు నాకు విధేయుడిగా జీవిస్తున్న వ్యక్తివి, నువ్వు నాకు ఇష్టంగా జీవిస్తున్న వ్యక్తి కాబట్టి ఇది నేను తెలియజేస్తుంటున్నాను. నా ఆలోచన ఇది, సొదొమ గొమొర్రా పట్టణం యొక్క ఆ యొక్క దుర్నీతి, ఆ పాపము చాలా విస్తరించి ఉంది అని దేవుడు అబ్రహాంకి సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు మనకి తన ఆలోచనలు తెలియజేసే దేవుడు అయి ఉంటున్నాడు. అయితే మనం దేవుని మార్గంలో మనం నడిచేవారిగా ఉండాలి, దేవుని మార్గంలో మనం వెళ్ళేవారిగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అయి ఉంటుంది. ఇంకొక వ్యక్తిని మనం దేవుని వాక్యంలో చూద్దామండి. అబ్రహాంని మనం చూసి ఉన్నాం. అబ్రహాం దేవుడు ఏ రీతిగా దేవుడు తనతో చెప్పి ఉన్నాడో దేవుని ఆలోచనలు విని దేవుని మార్గంలో వెళ్ళే వ్యక్తిగా అబ్రహాం కనిపిస్తూ ఉంటున్నాడు. ఒకసారి మనం మోషే జీవితాన్ని చూద్దాం. మోషే జీవితాన్ని మనం చూసినట్టయితే మోషే ఆయన ఐగుప్తు దేశంలో పుట్టి ఉన్నాడు. మోషే ఐగుప్తు దేశంలో పుట్టి
ఆయన అక్కడున్న రాజ్య కుటుంబంలో ఉన్న విద్యలన్నీ తాను నేర్చుకుని ఉన్నాడు. ఆయన చెప్పాలంటే ఐగుప్తు దేశంలో పుట్టినప్పటికీ ఆయన హిబ్రూయుడు అయి ఉంటున్నాడు. అయితే ఒక సన్నివేశం వచ్చింది మోషే జీవితంలో. ఒకవేళ మనం నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం చదివినట్టయితే, నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనము చదివినట్టయితే, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా, అక్కడ చాలండి. మోషే పెద్దవాడయ్యాడట. మోషే తన అన్ని సకల విద్యలు నేర్చుకొని పెద్దవాడయ్యాడు. చాలా బలం ఉంది, చాలా శక్తి ఉంది. ఆయన గురించి ఏమని రాబడిందంటే, ఆ దినంలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను అని రాయబడి ఉంది. మోషే చాలా పెద్దవాడై తాను ఆలోచన కలిగి తాను అక్కడ హీబ్రీలు ఇజ్రాయెల్ ప్రజలు పడుతున్న ఆ కష్టాన్ని చూశాడు. వారి కష్టాన్ని చూశారు. అప్పుడు వారు ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉంటూ వారు ఆ యొక్క బరువులు మోస్తూ వారు కష్టపడుతూ ఉంటున్నారు. వారి భారాల్ని మోషే గమనించాడు. మోషే గమనించి తనకు చాలా వేదన కలిగింది, తనకు చాలా బాధ కలిగింది. అయ్యో, నా యొక్క జనులు, నా యొక్క అన్నలు, నా యొక్క తమ్ముళ్ళు వారు ఎంతో కష్టపడుతుంటున్నారు. అయితే నాకు చాలా బాధ ఇస్తుంది అని అలాంటి ఒక భారంతో తాను ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో, ఆ సమయంలో ఏం జరిగింది అంటే, మనం దాని తర్వాత వచనం చూసినట్టయితే 12వ వచనం, అప్పుడతడు తన జనులలో ఒక హిబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. ఇక్కడ మోషే తన ఐగుప్తుడై ఉంటున్నాడు. మోషే తాను ఒక ఇద్దరు కొట్లాడటం చూస్తున్నాడంట. ఒక ఐగుప్తీయుడును ఒక హిబ్రీయుడు అంటే ఇజ్రాయెల్ వ్యక్తి ఇద్దరు కొట్లాడటం చూస్తున్నాడంట. ఆయన ఏమంటాడంటే, మోషే, ఇదిగో నా తమ్ముడు, ఈయన హిబ్రీయుడు కాబట్టి నా తమ్ముడు, అయితే ఇతన్ని వేరే అతను కొడుతుండు కాబట్టి నేను ఇతన్ని కాపాడడానికి నేను వెళ్తాను అని తన సొంత బలము ఆలోచించి, తన సొంత శక్తిని ఆలోచించి ఆయన వెళ్ళి ఆ వ్యక్తిని ఆయన చెప్తాడు అని రాయబడి ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మోషేని దేవుడు ఇంకా ఏర్పాటు చేసుకోలేదు, మోషేని దేవుడు ఇంకా పిలవలేదు, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, తన ఆలోచన తెలియజేయలేదు, ఇంకా తను పిలవలేదు. అయితే మోషే తన సొంత బలాన్ని చూసుకొని తానేమనుకున్నాడంటే, ఇదిగో ఇక్కడ ఐగుప్తీయులు నా యొక్క తమ్ముళ్ళని అన్నల్ని వారు చాలా కష్టపడుతూ ఉంటున్నారు. అయితే నేను వారిని రక్షించాలి, నాకు చాలా భారం ఉంది అని ఆలోచించాడంట. భారం ఉంది అని ఆలోచించి తను ఏం చేశాడంటే, తన ముందు ఒక సన్నివేశం జరుగుతుంది. కళ్ళ ముందు ఇద్దరు వ్యక్తులు పోట్లాడుతూ ఉంటున్నారు. ఒక ఐగుప్తీయుడు, ఒక హిబ్రీయుడు. ఆ హిబ్రీయుడిని రక్షించడానికి ఆయన వెళ్ళి ఆ ఐగుప్తీయుడిని చంపేస్తాడంట. చంపేసిన తర్వాత ఆయన రాజుకి భయపడి ఆయన మిద్యాను అనే ఒక దేశంలోనికి వెళ్ళిపోతాడు. సరే, ఆ మిద్యాను దేశంలో దాదాపు 40 సంవత్సరాలు అయిన కాలం తర్వాత దేవుడు మోషేని పిలుస్తాడు. ఇదిగో మోషే, నీలో చాలా మంచి భారం ఉంది, నీలో చాలా పౌరుషం ఉంది, చాలా సంతోషం. అయితే ఇదిగో నేను ఇప్పుడు పిలుస్తుంటున్నాను, నిన్ను పిలిచి నేను నా ఆలోచన నీకు తెలియజేస్తుంటున్నాను. ఆ ఆలోచన ఏంటంటే, ఇదిగో ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో బాధపడుతూ ఉంటున్నారు, ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో శ్రమ పడుతూ ఉంటున్నారు. ఇదిగో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళి వారిని నువ్వు విడిపించాలి, వారిని నువ్వు విడిపించాలి అని మోషేకి దేవుడు ఆయన మాట సెలవిస్తూ ఉంటున్నాడు. తన ఒక ఆలోచన తెలియజేస్తుంటున్నాడు. ఏ మార్గం అయితే తను మోషే వెళ్ళాలో ఆ మార్గాన్ని మోషేకి తెలియజేస్తుంటున్నాడు. అప్పుడు మోషే యొక్క ప్రతిస్పందన ఏ రీతిగా ఉందో ఒకసారి మనం చూద్దామండి. ఒకవేళ మనం 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, నిర్గమకాండము 4వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, ఇదిగో దేవుడు మోషేని పిలుస్తూ ఉంటున్నాడు. ఇంతకుముందేమో మోషే తన సొంతగా వెళ్ళాడు, తన సొంత బలముతో వెళ్ళాడు, తన సొంత శక్తిని చూసుకొని వెళ్ళాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మోషే, నేను నిన్ను నా సేవకు పిలుస్తుంటున్నాను, నా సేవకుడిగా నేను ఉండమంటున్నాను. ఇదిగో ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు వారు భారంగా ఉన్నారు, వారెంత కష్టంలో ఉన్నారు, వారిని విడిపించాలి, సమయం వచ్చింది మోషే, నువ్వు రా అన్నప్పుడు మోషే తాను ఏమంటున్నాడంటే, ఇదిగో దేవా, నేను ఐగుప్తు దేశం ప్రజలకి అక్కడ వెళ్తుంటైతే ఇజ్రాయెల్ ప్రజలు ఏవైతే ఉన్నారో
ఉన్నారో వారు నమ్మరు నన్ను చూసి అని మోషే సలుగుతూ ఉంటున్నాడు. లేదా మోషే ఆయన తన ఆలోచనలు చెప్తూ ఉంటున్నాడు. మనం కూడా దేవుడు ఏదైనా పని చేయమన్నప్పుడు మనం కూడా ఏం చెప్తామంటే మనం ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటాం. దేవా నేను ఇప్పుడు సిద్ధంగా లేను, నాకు వేరే పని ఉంది అని మనం చెప్తూ ఉంటాం కదా. లేకపోతే ఆదివారం సంఘానికి మనం వెళ్ళాలి అని దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే మనం ఏం సాకు చెప్తామంటే నేను ఎక్కడికో వెళ్ళాలి అని తప్పించుకోవడానికి మనం చూస్తూ ఉంటాం. ఇక్కడేమో మోషేని పిలవలేదు ఆ కాలంలో మోషే సిద్ధమయ్యాడు. తను చాలా భారంగా ఉంది అని మోషే అంటున్నాడు. ఆయన వెళ్ళి కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా. ఇక్కడ దేవుడు హామీ ఇస్తూ ఉంటున్నాడు మోషేకి, ఇదిగో మోషే నేను నిన్ను పిలుస్తూ ఉంటున్నాను, నేను ఆకాశం నుంచి ఒక ఆలోచన తలపెట్టి ఉన్నాను, అది నువ్వు భూమి మీద ఆలోచించిన ఆలోచన కంటే అది చాలా గొప్పగా ఉంది. నిన్ను నేను ఎక్కడికి పిలుస్తున్నానంటే సమస్తమైన ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటున్నారు కదా, వారిని విడిపించడానికి ఇదిగో నేను నిన్ను పంపాలనుకుంటున్నాను. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, నేను సమస్తాన్ని చూసుకుంటా అన్నప్పుడు అప్పుడు మోషే తాను ఏమంటున్నాడంటే ఇదిగో దేవా నేను అక్కడికి వెళ్తే నా మాట ఎవరు వినరు అని మోషే అంటున్నాడు. చూసారా, దేవుడు మనకి గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ గొప్ప ఆలోచనలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు మనమేం భయపడతామంటే ఇదిగో దేవా అది జరుగుతుందో జరగదో, అది నా మాట వింటరో వినరో, నాకేం కష్టం వస్తుందో, నేను ఎక్కడ మధ్యలో పడిపోతాను, నేను మధ్యలో ఎక్కడ ఆగిపోతాను, అదే 10 మంది జనం నన్ను ఏమంటారో అనే ఆలోచనలు మనకు పుడతా ఉంటాయి కదా. కానీ మోషే ఆ రీతిగా ఆలోచించినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన ఇంకా అభయం ఇచ్చి ముందుకు నడిపించున్నాడు. ఇంకా చూద్దాం మోషే ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో. 4వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనం చదివితే అప్పుడు మోషే ఇంతకు మునుపైనను నీవు నీ దాసుడితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నేను నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా మోషే తన గురించి ఆలోచిస్తున్నాడు. దేవా నువ్వు నన్ను పొమ్మంటున్నావు కానీ ఇదిగో నేను నత్తివాడను, నాకు మాటలు కూడా సరిగ్గా మాట్లాడడానికి రావు. నా మాట ఆ కాలంలోనేమో మోషే అవేం ఆలోచించలేదండి. తన యొక్క సొంత ఆలోచనతో జ్ఞానంతో వెళ్ళినప్పుడు వెళ్ళి అతనితో పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు స్వయాన దేవుడే వెళ్ళమంటున్నాడు ఆయన దగ్గరికి. దేవుడే వెళ్ళమన్నప్పుడు దేవుడు చెప్పినప్పుడు దేవుడితో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే మోషే ఇదిగో దేవా నాకు నోటి మాంద్యము, నేను సరిగ్గా మాట్లాడలేను, అదే కాకుండా నాకు నోటి మాంద్యం గలవాడని అని అంటున్నాడు మోషే. ప్రభువ ఇంతకు దాని తర్వాత ఏమిటంటే మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను అని అంటున్నాడు కదా. చాలాసార్లు మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఏదైనా పని చేయండి అన్నప్పుడు ఇదో దేవా ఆ పని నాకు రాదు, నేను చేయలేను అని ఆలోచిస్తాం. కానీ దేవా నేను ప్రార్థన చేస్తుంటున్నాను, నీవు నన్ను అభిషేకించు, నీవు నన్ను నడిపించు అని మనం ఆలోచించే వారిగా ఉండం, ఎప్పుడూ ఆలోచించే వారిగా ఉండం కదా. చాలాసార్లు మనము వెనుకకు వెళ్ళే వారిగా ఉంటాం. ఈ సంఘాన్ని ఒకవేళ చూసుకుంటే ఈ సంఘాన్ని కట్టిన వ్యక్తి ఆయన మేస్త్రి పని చేసి దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క బ్రదర్ పాస్టర్గా చేస్తున్నారు. ఎవరో ఆయన మేస్త్రి పని చేసి, మేస్త్రి పని అంటారా ఇది అంతే అనుకుంటా, ఆ పని చేసిన ఆ యొక్క బ్రదర్ ఇప్పుడు సేవకుడిగా చేస్తుంటున్నాడు. ఆ యొక్క బ్రదర్ కూడా అనుకోవచ్చు, దేవా నేను చేసిన పని ఏంటంటే ఇదిగో నేను సంఘం గోడలకి ఆ యొక్క సిమెంట్ వేసి అలాంటి పని చేసిన వ్యక్తిని నువ్వు నన్ను సేవకు రమ్మంటున్నావు, నాకు ఏమీ తెలియదు, నాకు చదువు కూడా రాదు, నేను చెప్పడానికి కూడా చెప్పలేను, నువ్వేంటి నువ్వు పిలుస్తున్నావు, నువ్వు నన్ను సేవలో రమ్మంటున్నావు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మనతో ఆయన ఏమో సెలవేస్తున్నాడు అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు రాజుల ముందు అధికారుల ముందు నిలబడతారు, అప్పుడు నిలబడినప్పుడు మీరు ఏం మాట్లాడాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు నా మార్గంలో నడిచారు కాబట్టి అప్పుడు ఏం మాట్లాడాలో నేను మీకు మాటలు నేను అనుగ్రహిస్తాను అని దేవుడు యేసు ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు తెలియజేసి ఉన్నాడు. ఇదిగా మోషే కూడా భయపడుతుంటున్నాడు. మానవులు సహజంగా భయపడినట్టు మోషే భయపడుతుంటున్నాడు. దాని ఏమంటున్నాడంటే ఇదిగో దేవా నేను నత్తివాడను, నేను చిన్నప్పటి నుంచి నత్తివాడను, అదేమన్నా నాకు నోటి మాంద్యము లేదు, నేను నేర్పరని కాను, నేనేమీ చేయలేను అని మోషే అనుకుంటున్నాడు. అయితే దేవుడు మోషేకు ఆయన సెలవిచ్చిన మాట ఏంటంటే ఒకవేళ మనం 4వ అధ్యాయం 11వ వచనం చూసుకున్నట్టయితే నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు, మూగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టిగల గానినే వాని గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు, యెహోవానైనా నేనే కదా. ఇదిగా మోషే నిన్ను నత్తివాడిగా చేసిన వాడిని నేనే,
ఒకవేళ గుడ్డివారిగా ఉన్నట్టయితే గుడ్డివారిగా పుట్టించిన వారిని కూడా నేనే. మనం అనుకోవచ్చు, దేవా నేను నా చేతులు బాగా ఉన్నాయి, నా కళ్ళు బాగా అనిపిస్తున్నాయి, నా తల బాగానే ఉంది, అంత బాగానే ఉంది, ఓహో దేవుడు నన్ను గొప్పగా చేశాడు అనుకుంటాం. ఒక గుడ్డివారు మనకు కనిపించినట్టయితే వారిని గుడ్డివారిగా చేసినది దేవుడే, వారిని ఆ రీతిగా చేసి ఉన్నాడు, దేవుడే వారికి అది కలిగించి ఉన్నాడు. అయితే ఒకవేళ దేవుడు వారిని పిలుస్తున్నట్టయితే దేవుడు తప్పకుండా వారిని కూడా వాడుకుంటాడు. ఇక్కడ మోషే నత్తివాడై ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి, నత్తివాడిగా ఉన్న మోషేని దేవుడు పంపిస్తూ ఉంటున్నాడు ఎక్కడికంటే ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి. ఎవరి చేతుల్లో ఉంచంటే ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశం ఆ కాలంలో అది బహుశ్రేష్టమైన దేశం అయి ఉంటుంది. అన్ని విద్యలలో అది శ్రేష్టమైన దేశం అయి ఉంటుంది. అదే కాకుండా వారి యొక్క యుద్ధ బలం కూడా చాలా గొప్పదై ఉంటుంది. అలాంటి దేశానికి ఒక మూగ వ్యక్తిని దేవుడు వెళ్ళమంటుంటున్నాడు. కానీ అది దేవుని ఆలోచన అయి ఉంటుంది. ఆయన దేవుని ఆలోచనకి తల వంచాడు కాబట్టి మోషే దాని తర్వాత దేవుడు ఆయన ద్వారా గొప్ప కార్యం చేసి ఉన్నాడు. హైదరాబాద్ ఆ సిటీలో ఒక బ్రదర్ ఉన్నారు. ఆయనకి కళ్ళు ఉండవు కానీ ఆయన సంఘాన్ని నడిపిస్తారు. ఆయన కళ్ళు ఉండవు కానీ ఆయన సంఘాన్ని నడిపిస్తారు. చాలా చక్కగా బోధిస్తారు. పాస్టర్ గారికి కూడా తెలుసు ఆ బ్రదర్. మేము ఆలోచించడం చాలా ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ మోషే గురించి ఆలోచించినట్టయితే మోషేని దేవుడు ఏమంటున్నాడంటే, మోషే నువ్వు నత్తివాడివి కదా, నాకు ముందే తెలుసు, నువ్వు పుట్టినప్పుడే తెలుసు, పుట్టక ముందే తెలుసు నువ్వు నత్తివాడివి, నువ్వు నాకు ఇప్పుడు గుర్తు చేస్తుంటున్నావు కానీ నీకు ముందే తెలుసు నాకు అని మోషేతో దేవుడు అంటుంటున్నాడు. చూసారా, దేవుని ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. మనము మన బలహీనతల గురించి ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడు. అయ్యో దేవా నాకు కష్టంగా ఉంది, నాకు నష్టంగా ఉంది, నేను ఏమైపోతాను, నాకు ఎవరు ఉండరే, నేను నీ మార్గంలో నడిస్తే అని ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ దేవుడు మోషేతో తను ఏమంటున్నాడంటే, ఇదిగో మోషే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీతో పాటు నేను అహరోనుని పంపిస్తుంటున్నాను, నేను అహరోను నీతో పాటు పంపిస్తుంటున్నాను, నీకు ఏ మాట అయితే నేను సెలవిస్తానో ఆ మాట అహరోను చెప్పు, అహరోను ఆ మాట పలుకుతాడు. ఒకసారి దాని తర్వాత వర్షం ఒకసారి చదువుదామండి. 4వ అధ్యాయం 13వ వర్షం చదివినట్టయితే 4వ అధ్యాయం 13వ వర్షం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యా ప్రభువా, నీవు పంపతనించే వాణిని పంపుమనగా ఆయన మోషే మీద కుప్పడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా అని దేవుడు మోషేతో అంటున్నాడు. నీ యొక్క అన్న లేడా, లేవీయుడైన అహరోను అన్న నీ అన్న లేడా? ఇక్కడ చూడండి, అన్న తమ్ముళ్ళ యొక్క బంధుత్వం ఏ రీతిగా ఉందో దేవుడు మోషేకి జ్ఞాపకం చేస్తున్నాడు. నీ అన్న నీతో ఉన్నాడు, నీ అన్నని తీసుకొని వెళ్ళు, నేను నీతో ఏ మాట సెలవిస్తానో ఇదో నీ అన్నకు చెప్పు, ఆయన ఆ మాట అక్కడ వారికి సెలవిస్తాడు అని అంటున్నాడు. మనం ఇలాంటి యొక్క ఆలోచనలు కలిగి ఉంటాం, ఇలాంటి యొక్క మనం తలంపులు కలిగి ఉంటాం. కానీ దేవుడు మన తలంపులని, ఆలోచనలే ఆయన పక్కకు ఉంచుతాను. ఏమంటా అంటే, నేను సమస్తాన్ని చూసుకుంటాను, నువ్వు నా పని మీద నువ్వు వెళ్తున్నావు కాబట్టి, నా కోసం జీవిస్తున్నావు కాబట్టి, ఇదిగో నేను సమస్తాన్ని చూసుకునే దేవుడిని ఉన్నాను అని దేవుడు తాను సెలవిస్తూ ఉంటున్నాడు. చాలా మోషే కూడా ఆయన గొప్ప కార్యానికి ఎంచుబడి ఉన్నాడు. మోషే కూడా మనలాగానే ఆలోచిస్తుంటున్నాడు. ఇదిగో దేవా నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, దేవా నేను వెళ్ళలేను, నేను పొట్టివాడినని మనం కొందరం అనుకోవచ్చు. దావీదు తాను ఏమంటే వాళ్ళందరిలో చాలా చిన్నవాడు, కానీ దావీదు దేవుడు ఎంచుకొని ఉన్నాడు కదా, దావీదు దేవుడు ఎంచుకొని ఉన్నాడు. అదే కాకుండా మోషే ఏమంటున్నా అంటే, ఇదిగో నేను నత్తివాడిని, అరే నేను నత్తివాడిని పుట్టించిన వాడిని నేనే కదా. మనకు అనుకోవచ్చు, దేవా నాకు జ్ఞానం లేదు అని అనుకోవచ్చు, నేను జ్ఞానం ఇచ్చేవాడిని నేనే కదా అని దేవుడు అంటుంటున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో దేవా, ఈ దేవుడు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, మీ తలంపుల కంటే నా తలంపులు బహు విస్తారమైనవి, అంతేకాకుండా నీ మార్గముల కంటే నా మార్గములు బహు గొప్పవై ఉంటున్నాయి అని దేవుడు తన వాక్యంలో ఆయన సెలవిస్తుంటున్నాడు. అవి తేడా ఎంత అంటే, భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో, భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడాగా ఉంటాయంటే మన ఆలోచనలు, మన తలంపులు. అదే అయితే దేవా నేను నీ ఆలోచనలలో ఉంటాను. ఎప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవా నువ్వు నా ఆలోచనలలోకి రా, నా ఆలోచనలు నెరవేర్చు అని ప్రార్థన చేస్తాం. కానీ ఇదో దేవా నీ ఆలోచన ఏంటో నాకు తెలియజేయి, నేను ఆ ఆలోచనలో వెళ్ళాలనుకుంటున్నాను, నేను నీ మార్గం ఏంటో తెలియజేయి, నేను నీ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను. ఆ మార్గం కఠినం అవ్వచ్చు, మనకి ఆ మార్గం కఠినంగా ఉండొచ్చు. మోషేకి ఆ మార్గం కఠినంగా ఉండే దాని దేవుడు దానికి ఉపాయం కలిగించాడు. అబ్రహాంకి ఆ మార్గం కఠినంగా ఉండే అబ్రహాంకి కూడా దేవుడు ఆయన సమస్తాన్ని చూసుకున్నాడు. మన కఠినంగా అనిపించవచ్చు మార్గము, ఎందుకంటే సత్యమైన మార్గం కాబట్టి, అది శ్రేష్టమైన మార్గం కాబట్టి, అది ఉన్నతమైన మార్గం కాబట్టి. కానీ ఆ మార్గంలోంచి బయటికి రావడానికి దేవుడు
ఆయన మనకి ఒక ఆలోచన కలిగించి మనల్ని అందులోంచి తప్పించే దేవుడు అంటున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు తన వాక్యంలో తాను సెలవిస్తున్న మాట అది సత్యమైనది, అది రుజువు కూడా చేయబడి ఉంది. అది సత్యమైనది, అది రుజువు కూడా చేయబడి ఉంది. దాని రుజువులు మనం చూస్తుంటున్నాం. ఇదిగో ఈ యొక్క వ్యక్తులలో అది నెరవేర్చబడి ఉంది. కాబట్టి దేవుడు మనకి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, ఇదిగో ఈ మార్గము తప్పకుండా ఇది వెళ్ళాల్సిన మార్గము, ఇది వెళ్ళవలసిన మార్గం ఏంటది. ఈ ఆలోచన మంచి ఆలోచన. ఒక మనిషిని మనం ఆలోచన ఏదైనా సమస్యలో ఉంటే మనకు 10 మార్గాలు కనిపిస్తాయి కదా. 10 ఆలోచనలు చెప్తారు. సమాజం కూడా 10 ఆలోచనలు చెప్తుంది, 10 మార్గాలు చూపిస్తూ ఉంటుంది. కానీ దేవుని మార్గం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి అని మనం ప్రార్థించి మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవా, నాకు తెలియచేయి, నేను ఆ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాను, ఆ మార్గమే నాకు కావాలి అని మనం అడగడం చాలా ప్రాముఖ్యం. లేకపోతే ఇదే మనము సగంలో మనము ఆగిపోయేవారిగా ఉంటాం, సగంలో మనము ఉండేవారిగా ఉంటాం. యేసు ప్రభువు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు పేతురుని పిలిచాడు. పేతురు, నువ్వు వలేస్తుంటున్నావు, ఈ లోకంలో చాలా శ్రమ పడుతుంటున్నావు, నువ్వు వలేస్తుంటున్నావు, నీకు చేపలు దొరకట్లేదు, నీ అసలు చేపలు దొరకట్లేదు. అయితే నువ్వు అటువైపు కాదు వలయ్యాల్సింది, నువ్వు ఇటు తిరిగి వలయ్యి అని పేతురుని పిలిచినప్పుడు పేతురు యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన తిరిగి వల వేసినప్పుడు ఆయనకు విస్తారమైన చేపలు దొరికి ఉన్నాయి. దేవుడు కూడా మనతో కొన్నిసార్లు చెప్పొచ్చు, ఇదిగో మనం వెళ్ళాల్సింది ఆ మార్గం కాదు, ఈ మార్గంలో వెళ్ళాలి. మనం అటు తిరుగుతుంటున్నాం కాదు, అటు తిరగడం కాదు, మనము యేసు ప్రభు దిక్కు తిరగాలి. యేసు ప్రభు తాను అదే అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నా, నా ద్వారానే తప్ప మరి ఏ ద్వారము లేదు పరలోకానికి చేరడానికి అని ఆయన అంటున్నాడు. నేనే మార్గము ఆయన సెలవిస్తుంటున్నాడు యేసు ప్రభు. దేవుడు తాను తన యొక్క మార్గాన్ని మనకి యేసు ప్రభు ద్వారా ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ రక్షణ మార్గాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు యేసు ప్రభు ద్వారా. ఆ రక్షణ మార్గంలోనే మనం వెళ్ళేవారిగా ఉండాలి. మన మార్గాలు అనేకమైన ఈ లోకంలో అనేక మార్గాలు మనకు కనిపిస్తుంటున్నాయి. అనేక మంది అనేక విషయాలు చెప్తారు మోక్షానికి వెళ్ళడానికి. కానీ ఒకటే మార్గము, అది మనల్ని రక్షణలోకి పరలోకంలోనికి తీసుకెళ్ళేది. ఆ మార్గం ఏంటంటే కేవలం యేసు ప్రభువుని మన రక్షకుడిగా అంగీకరించినప్పుడే మనము పరలోకానికి మనం చేరగలం. దేవుడు మనకి ఆయన సెలవిస్తుంటున్నాడు, ఇదిగో మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ మార్గాలు అనేకములు ఉన్నాయి, కానీ నా ఆలోచన, నా తలంపు, నా మార్గం అవి కావు అని దేవుడు తన వాక్యంలో ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు తన వాక్యంలో పేతురుతో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో పేతురు, నువ్వు చేపలు పడుతూ చాలా కష్టపడుతున్నావు కదా, నువ్వు చేపలు పడుతూ చాలా కష్టపడుతున్నావు, నువ్వు ఇటువైపు తిరిగి నన్ను వెంబడించు, నేను మనుషులు పట్టే జాలలుగా నేను చేస్తాను అంటున్నాడు. మనుషులు పట్టే జాలలుగా చేస్తాను అని పేతురుని దేవుడు పిలుస్తుంటున్నాడు. పేతురు అంటున్నాడు, ఇదిగో దేవా, నా యొక్క జీవితాన్ని కొనసాగించడానికి నేను ఏ పని చేయాలి అంటే, నేను చేపలు పడుతూ ఉంటే నా జీవితము మంచిగా ఉంటుంది అని పేతురు ఎంచుకున్నాడు. చేపలు దొరికినప్పుడు చాలా బాధపడ్డాడు. చాలా బాధపడినప్పుడు యేసు ప్రభువుని ఎదుర్కొన్నాడు. యేసు ప్రభు ఏమన్నా అంటే, ఇదిగో పేతురు, నువ్వు అటువైపు కాదు చేపలు పట్టాల్సింది, ఇటువైపు వలేసి చేపలు పట్టు అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటకి ఆయన తల వంచాడు. కాబట్టి ఆయన యేసు ప్రభు పేతురుతో అంటున్నాడు, ఇదిగో పేతురు, నువ్వు చేపలు పట్టే జాలరుగా నువ్వు ఉండాలనుకున్నావు, కానీ ఇదిగో నేను మనుషులు పట్టే జాలరుగా నేను చేయాలనుకుంటున్నాను. పేతురు ఆలోచన భూమి మీద ఉన్నట్టుంది, దేవుని ఆలోచన ఆకాశము మీద ఉన్నట్టు అంత ఎత్తుగా దేవుని ఆలోచన ఉంటుంది. మనము మన ప్రయాసంలో ఉంటుంటే దేవుడు పిలిచినప్పుడు మనం వినేవారిగా ఉండాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఆయన వాక్యం ద్వారా దర్శించినప్పుడు మనము ఒప్పుకునేవారిగా ఉండాలి. అవునుదవా, నేను నిన్ను వెంబడించే వ్యక్తిగా ఉంటాను. పేతురు ఈ సన్నివేశంలో ఒక వచనం చూపించాలంటే, లూకాసు వార్త 5వ అధ్యాయము చూసినట్టయితే, లూకాసు వార్త 5వ అధ్యాయము చూసినట్టయితే ఈ సన్నివేశంలో 8వ వచనం నుంచి ఒకసారి చూద్దామండి. 7వ వచనం నుంచి చూసినట్టయితే, లూకాసు వార్త 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చూసినట్టయితే, వారు వేరొక దొన్నలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునిగినట్లు చేపలు నింపిరి. దాని తర్వాత సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పారు. యేసు ప్రభు చేసిన అక్కడ ఆ యొక్క కార్యాన్ని చూసి పేతురు ఆయన చాలా ఆశ్చర్యపోయి యేసు ప్రభు పాదాల దగ్గర పడి తను ఏమంటున్నా అంటే, ఇదిగో దేవా, నేను పాపాత్ముడని, నన్ను క్షమించుదేవా అని అడుగుతుంటున్నాడు. యేసు ప్రభు చేసింది అక్కడ ఏంటంటే కార్యం,
పేతురు జీవితంలో పేతురు విసిగిపోయాడు. తను చేపలు పట్టి, తను చేపలు దొరకకపోతే రేపు భోజనం ఉండే తనకి తన ఇంట్లో తను విసిగిపోయి ఉంటున్నాడు. దేవుడు తనకు ఒక మార్గం చూపించాడు. ఆ మార్గాన్ని తాను వెళ్ళినప్పుడు, చేపలు పట్టినప్పుడు తిరిగి ఆయన విస్తారమైన చేపలు దొరకగానే తాను యేసు పాదాల మీద పడి, ఇదిగో నన్ను క్షమించి, నేను పాపాత్ముని, నేను నన్ను రక్షించినావు అని తాను ఒప్పుకుంటుంటున్నాడు. దాని తర్వాత పేతురికి ఏ రీతిగా నడిపించబడ్డాడంటే, పేతురు ఆయన చేపలు పట్టే వ్యక్తిగానే ఉన్నాడు, కానీ దేవుడు అతను ఏం మార్చాడంటే ఇది మనుషులు పట్టే జాలాలుగా ఆయన చేస్తున్నాడంట. మనుషులు పట్టే జాలుగా దేవుని యొక్క ఆలోచనలు ఆ రీతిగా ఉంటాయి. ఒకవేళ ఇది మన పేతురు లాంటి హృదయం మనలో ఉన్నట్టయితే, ఒకవేళ మనలో పేతురు లాంటి పశ్చాత్తాపమైన హృదయం మనలో ఉన్నట్టయితే, అదే కాకుండా అబ్రహాము లాంటి భయపడే హృదయం మనలో ఉన్నట్టయితే, అదే కాకుండా మోషే లాంటి నిస్వార్థమైన సత్యమైన హృదయం మనలో ఉన్నట్టయితే, మోషే తాను ఆయన దేవుని బలహీనత ఇది అని ఒప్పుకుంటున్నాడు దేవుని ముందు. తను ఇంతకుముందు కాలం ఆలోచించు, నేను చాలా బలవంతుడిని, ఆ కాలంలో నేను ఏదో కార్యం చేయాలనుకున్నా ఆ బలం నా దగ్గర ఉంది అని అనుకోవచ్చు. కానీ మోషే ఆ రీతిగా ఆలోచించలేదు. మోషే తాను ఏమంటే, ఇదో దేవా, ఈ బలహీనత నాకుంది, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు నన్ను నడిపించు అని మోషే అడుగుతుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఇలాంటి హృదయం కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా ఆయన మనల్ని నడిపించే వ్యక్తిగా ఉంటాడు. దేవుని ఆలోచనలు అందుకే అవి చాలా గొప్పగా ఉంటున్నాయి. దేవుని ఆలోచనలు అవి చాలా విస్తారంగా ఉంటున్నాయి. అయితే మనం దేవుని ఆలోచనల్లో మనము ఉండేవారిగా ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు అవన్నీ చాలా తక్కువగానే ఉన్నాయి. అవన్నీ తక్కువ. దేవుని మనం ఒప్పుకోవాలి. దేవా, నా ఆలోచనలు, నా తలంపులు భూమి మీద ఉన్నట్టున్నాయి, నీ ఆలోచనలు నాకు ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. అయితే నీ మార్గంలో, నీ ఆలోచనలో నన్ను నడిపించు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదివినట్టయితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు మనకి ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అని దేవుడు తాను అంటున్నాడు. నేను మీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, తలంపులు నాకు తెలుసు, అవి చాలా గొప్పగా ఉన్నాయని దేవుడు అంటూ తను ఏమంటున్నా అంటే, రాబో కాలమందు, ఇంక ముందు వచ్చే కాలమందు దేవుడు మన పట్ల కలిగిన ఆలోచనలు, తలంపులు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అని దేవుడు మనతో అంటున్నాడు. అవి సమాధానకరమైన ఉద్దేశంలో దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడంట. అవి హానికరమైనవి కానే కావు అని దేవుడు ఆయన వేస్తూ ఉంటున్నాడు. మనల్ని సమాధానపరచాలని, మనలో సమాధానం చూడాలని దేవుని యొక్క ఆశ ఉంటుంది. అయితే ఇదేవిధంగా నేను నీ మార్గంలో నడవాలనుకుంటున్నాను, నీకు భయంగా నేను జీవించాలనుకుంటున్నాను, నీకు భయపడి నేను జీవించాలనుకుంటున్నాను, నీకు ఇష్టంగా నేను జీవించాలనుకుంటున్నాను అని మనము తీర్మానం చేసుకున్నట్టయితే దేవుడు తప్పకుండా ఆయన మనల్ని గొప్పగా నడిపించేవాడుగా ఉంటాడు. దేవుని ఆలోచనలు అవి గొప్పవి, దేవుని ఆలోచనలు అవి సత్యమైనవి, అవి తప్పకుండా అవి రుజువు చేయబడ్డవి. అయితే మనం ఆ ఆలోచనలలో మనం నడిచే వారిగా ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా ఆయన మనల్ని బలపరిచే దేవుడు అంటున్నాడు. విలియం కేరీ అనే వ్యక్తి తాను ఏమన్నా అంటే, ఆయన మాట అన్నాడు, మీరు దేవుని కోసము గొప్ప కార్యాలను తలంచండి, దేవుని కోసం గొప్ప కార్యాలను చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇంగ్లీష్లో తాను ఏమంటాడంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని అంటాడు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అంటే దేవుని నుంచి మీరు గొప్ప విషయాలను ఆశించండి. అదే కాకుండా దేవుని కోసం గొప్ప విషయాల్ని, గొప్ప పనులని మనం తలంచండి, గొప్ప పనులను చేయడానికి తలంచండి అని విలియం కేరీ తాను ఆయన అని ఉన్నాడు. అందుకే తాను ఇంగ్లాండ్ దేశంలో నుంచి ఆయన బయలుదేరి భారతదేశానికి మిషనరీగా వచ్చి ఆయన కలకత్తాలో ఆయన దేవుని సేవ చేసి ఎన్నెన్నో విషయాలు నా యొక్క ఆఫీస్లో పనిచేసే వ్యక్తి ఒకసారి కలుసుకున్న, ఆయన కలకత్తా, ఆయన సెరంపూర్ కాలేజీలో చదివాడంట. ఏ కాలేజ్ అయితే విలియం కేరీ స్థాపించాడో, ఆయన హిందూ, ఆయన చెప్తున్నాడు సాక్ష్యం విలియం కేరీ గురించి, ఆయన ఎందుకు గొప్పవాడు, ఆయన చాలా గొప్పవాడు అని ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలోంచి ఆయన ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క ఆలోచించాడు. ఏంటంటే, దేవుని తలంపులు నా పట్ల ఎంతో విస్తారంగా ఉన్నాయి, దేవుని మార్గం చాలా విస్తారంగా ఉంది. ఆయన మార్గం కష్టంగా ఉండొచ్చు, విలియం కేరీ వెళ్ళిన మార్గం అది చాలా కఠినంగా ఉండే. ఆయన వచ్చిన తర్వాత, భారతదేశానికి వచ్చిన తర్వాత దాదాపు బహుశా 7-8 సంవత్సరాలు ఆయన ఒక వ్యక్తి కూడా రక్షింపబడలేదు, ఆయన వాక్యం చెప్తున్నా కూడా. కానీ ఆయన నిరుత్సాహంగా ఎప్పుడూ లేడు.
ఆయన ఆయన భారతదేశం కలిసిదాదా తన పిల్లల్ని కోల్పోతాడు, అదేమంటే తన భార్య కూడా చనిపోతుంది. కానీ ఆయన ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. కానీ దేవుడు నన్ను రమ్మన్నాడు, ఇది దేవుని మార్గం అయి ఉంటుంది, దేవుని ఆలోచన పొందుకొని నేను వచ్చి ఉన్నాను. కాబట్టి ఇదిగో నేను దేవుని పని ఇక్కడ చేస్తుంటున్నాను, దేవుడు సఫలము నన్ను చేస్తాడు అని తన ఆలోచన కలిగి ఇక్కడికి వచ్చి ఉన్నాడు. అయితే తాను ఎన్నెన్నో స్థాపించి ఉన్నాడు, ఎన్నో భాషలలో బైబిల్ని తర్జుమా చేశాడు. ఆయన ఎన్నో తెలుగు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్థాపించి ఉన్నాడు. అంతగా ఆయన చేసి ఉన్నాడు. ఆయన ఈ యొక్క వాగ్దానాన్ని తీసుకొని ఆయన ముందుకు వెళ్ళాడు. అయితే ఆయన దేవుని కోసము జీవించిన వ్యక్తి అయి ఉంటున్నాడు, దేవునికి భయపడిన వ్యక్తి అయి ఉంటున్నాడు, దేవుని ఆలోచనల ప్రకారం నడిచిన వ్యక్తి అయి ఉంటున్నాడు. అయితే దేవుడు తప్పకుండా ఆయన అంటున్నాడు ఏంటంటే, ఇదిగో ఆయన పని ఏంటంటే, ఆయన వృత్తి ఏంటంటే ఆయన చెప్పులు కుట్టుకునే వ్యక్తి అంట. ఆయన యొక్క వృత్తి ఇంగ్లాండ్ దేశంలో ఆయన షూ మేకర్ అని రాసుంటుంది ఆయన గురించి. ఆయన చెప్పులు కుట్టుకునే వ్యక్తి. కానీ దేవుడు అతన్ని ఆయన ఏ రీతిగా గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడంటే తన పట్ల ఆయన నడిపించి ఉన్నాడు. అదే రీతిగా దేవుడు ఆయన ఇక్కడ మనందరినీ నడిపించాలనుకుంటున్నాడు. ఆ యొక్క నడిపింపులో మనం ఉన్నట్టయితే తప్పకుండా మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఒక ఆఖరి వచనము చదివి నేను ముగించాలనుకుంటున్నాను. ఇష్కియేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనము ఎవరైనా మీరు చదవచ్చండి. ఇష్కియేలు గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనము మీరు ఎవరైనా చదవచ్చు. అయితే చదువు. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని, ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. అయితే యెహోవా మార్గము న్యాయం కాదని మీరు చెప్తున్నారు. ఇశ్రాయేలులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది అని ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడితో వాదిస్తూ ఉంటున్నారు, ఇదిగో దేవా నువ్వు మాకు ఏమీ చేయలేదు, నువ్వు మమ్మల్ని మర్చిపోయావు అని అలాంటి ఆలోచనలు కలిగినప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో తను ఏమంటున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేల్ వారులారా, ఇది మీరు ఆలోచించండి, నా మార్గమే న్యాయము అని అంటున్నాడు. అదే కాకుండా నా మార్గమే న్యాయము, మీ మార్గమే కదా అన్యాయం. మనం చాలాసార్లు దేవుడు అంటాం, దేవుడేంటి నన్ను ఈ మార్గంలో వెళ్ళమన్నాడు, అన్యాయంగా నన్ను వదిలేశాడే, నన్ను మధ్యలో వదిలేశాడే అనే ఆలోచనలు మనం కలిగి ఉంటాం కదా. కానీ దేవుడు తను ఏమంటాడంటే, ఒక తరాజు తీసుకొని ఆ తరాజులలో మన యొక్క ఆలోచనలు తలంపులు ఉంచండి, మన యొక్క మార్గాలు ఉంచండి, ఇంకొక దాంట్లో దేవుని యొక్క మార్గాలు దేవుని యొక్క ఆలోచనలు ఉంచండి. అవే ఎక్కువగా బరువుగా ఉంటాయి, అవిటి యొక్క విలువనే ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదిగో దేవా నాకు కొద్దిగా కష్టమైనా కూడా నేను ఎప్పుడు ఏ రీతిగా ఉంటా అంటే నీ మార్గంలోనే వెళ్ళే వ్యక్తిగా ఉంటాను, నీ యొక్క ఆలోచన ప్రకారమే నేను వెళ్ళే వ్యక్తిగా ఉంటాను అని మనం తీర్మానం చేసుకున్నట్టయితే, అని మనం ఆలోచించినట్టయితే, ఇదిగో దేవా అబ్రహాం లాగా నేను భయపడే వ్యక్తిగా ఉంటాను, మోషేలాగా నేను నా యొక్క పాపంలో నొప్పుకొని నేను పశ్చాత్తాపడతాను. అదే కాకుండా ఇదిగో మోషేలాగా ఒకవేళ నా బలహీనత ఉన్నట్లయితే నేను నిన్ను బలమును అడిగి పొందుకొని నేను ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉంటాను అని మనము అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆయన బహు గొప్పగా ముందుకు నడిపిస్తాడు. ఆయన బహు గొప్పగా మనల్ని ముందుకు నడిపించే దేవుడు అంటున్నాడు. ఒకసారి మనము మరలా మొదటి వర్షం చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము మరొకసారి చదువుకొని మనం ముగించుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడి వాక్యము మనందరి హృదయంలో ఆయన ఫలింపచేయగలుగుతారు. ఆమేన్. మన తలంపు దేవుని